యాక్చువల్‌గా చిరంజీవి అభిమానుల ద్వారా బాలకృష్ణ మీద కేసు పెట్టించాలని ప్లాన్ చేశాడని హ్మ్. చెప్తున్నారు. హ్మ్. నిన్న మార్నింగు దాదాపు 100 మందికి పైన అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ హ్మ్. కర్ణాటక నుంచి కూడా వచ్చారు. తమిళనాడు నుంచి వచ్చారు. ఆహ్, మొత్తం అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున దాదాపు 100, 150 మంది బ్లడ్ బ్యాంక్ దగ్గర ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. అవును. సమావేశమయ్యి దీన్ని మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే చిరంజీవి లేఖకి ఇప్పటివరకు స్పందన లేదు. కనీసం ఎక్స్‌ప్లనేషన్ నేను చిరంజీవిని అలా అనలేదనో ఆహ్, ఏమీ మాట్లాడట్లేదు. బాలకృష్ణ మాట్లాడట్లేదు. కనీసం చంద్రబాబు, లోకేషు చిరంజీవి ఫ్యాన్స్‌కి అప్పీల్ చేస్తూ చిరంజీవి గారికి అప్పీల్ చేస్తూ ఆయనకేమన్నా ఇబ్బందయింటే ఆహ్, సారీ మేము బాలకృష్ణ అలా అనలేదని వాళ్ళైనా చెప్పడము ఏమీ చేయట్లేదు. సో, మరోవైపు ఆహ్, ఆహ్, చిరంజీవి వచ్చాడు హైదరాబాద్‌కి. అంతకుముందు అమెరికాలో నుంచి అక్కడి నుంచి తన మా పీఆర్ఓ ద్వారా లెటర్ పంపించాడు. హ్మ్. సో, ఆ లెటర్‌లో క్లియర్‌గా చిరంజీవి బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడాడు అనేది మెన్షన్ చేశాడు. అది నేను చూశానన్నాడు. అంటే క్లియర్‌గా చిరంజీవి ఎంతో హర్ట్ అయితే గాని అంత ఇమ్మీడియేట్‌గా స్పందించే అవకాశం లేదు. మామూలుగా చిరంజీవి ఆచితూచి వ్యవహరిస్తాడు ఏ విషయంలో అయినా. త్వరగా ఆవేశంగా ఆయన ఎప్పుడు మాట్లాడడు. త్వరగా ఆయన రియాక్ట్ కాడు. ఏది జరిగినా గూడా బ్యాలెన్స్‌డ్‌గా సమన్వయంతో మాట్లాడే వ్యక్తి ఆయన. మాట తోలడాయన. సో, ఒకవేళ ఆయన్నెప్పుడు ఎవరైనా దారుణంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అట్లాంటప్పుడు గూడా నాగబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని రెస్పాండ్ అయ్యేవాళ్ళు తప్ప చిరంజీవి అవ్వడు. రెండోది బాలకృష్ణకి, తనకి మధ్య అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది గతంలో చిరంజీవికి తెలుసు. చిరంజీవి ఎప్పుడు గూడా బాలకృష్ణ మీద ఇప్పటివరకు డైరెక్ట్‌గా ఆయన మాట్లాడింది లేదు. నాగబాబు మాట్లాడి ఉంటాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడినారు గానీ, చిరంజీవి మాట్లాడలేదు. హ్మ్. సో, అలాంటిది ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చిరంజీవి అంత పెద్ద లెటర్ రాసి చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నిజానికి చిరంజీవి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఒకప్పుడు ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడాడు. మా అన్నని అవమానించాడు జగన్. మా అన్న నమస్కారం చేస్తే ప్రతి సంస్కారం చేయలేదని అనేక సార్లు చెప్పాడు. అటు చంద్రబాబు ఎలక్షన్ టైంలో ఈ ఇష్యూని చిరంజీవి ఎంత గొప్ప వ్యక్తి, అలాంటి ఆడిని సైకో గాడు చూడు ఎలా డీల్ చేశాడు, అవమానించాడు అని అప్పుడు మాట్లాడాడు. దాని తర్వాత లోకేష్ మాట్లాడాడు. వీళ్ళు తెలుగుదేశంలో మాట్లాడినోళ్ళు లేరు. జనసేనలో మాట్లాడినోళ్ళు లేరు. అలాగా మాట్లాడుతున్నప్పుడు కూడా చిరంజీవి ఎప్పుడు సైలెంట్‌గా ఉన్నాడు. అంటే జగన్ నన్ను అవమానించాడా? అవమానించలేదా? అనే విషయాన్ని చిరంజీవి ఎప్పుడు బయట మాట్లాడలేదు ఇప్పటివరకు. ఒక రకంగా అవమానించాడు అనేదానికి మౌనం అంగీకారం అంటారు కాబట్టి ఈయన సైలెంట్‌గా ఉన్నాడు కాబట్టి అం అవమానించాడనేది జనం గూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ వీడియోలో చిరంజీవి నమస్కారం చేస్తుంటే జగన్ చేయలేదు. హ్మ్. నిజానికి అది కాంటెక్స్ట్ ఏంటి? ఆహ్, అది అందరూ కూర్చొనున్నప్పుడు చిరంజీవి ఎక్స్‌ప్లెయిన్ చేసి మీరు దయచేసి మా సమస్య సాల్వ్ చేయండి అనేది అలా నమస్కారం చేశాడు చిరంజీవి. అవును. ఆయన, ఆయన ఎక్స్‌పెక్ట్ చేయడు కదా! చిరంజీవి సడెన్‌గా ఇలా నమస్కారం చేసి జగన్ అలాగే ఉండిపోయాడు. ఆ వీడియోని మళ్ళీ బయట పెట్టిందెవరు? వాళ్ళే. గవర్నమెంట్ నుంచే కదా బయటకొచ్చి. వాళ్ళకి ఏమనుకోలే అది నేచురల్ అనుకున్నారు. హ్మ్. మామూలుగా ఆయన అప్పీల్ చేస్తున్నట్టు ఒక నమస్కారం చేసాడు. దాంట్లో ఏమి అగౌరవం గాని ఏమీ లేదు నిజానికి. హ్మ్. కానీ వీళ్ళు దాన్ని ఇట్లా టర్న్ చేసి చూడు చిరంజీవి నమస్కారం పెడితే ఆయన పెట్టలేదు అనేది ఆ ఫోటో బయటికి తీసి టోటల్ వీడియో కాకుండా అంతవరకే చేసి ఇవాళ అందరూ అదే చేస్తారు కాబట్టి అలాగ వాడుకున్నారు. అప్పుడు చిరంజీవి బయట రాలే. ఇప్పుడెందుకు చిరంజీవి బయటొచ్చాడు? అంటే ఆహ్, ఎత్ ఆహ్, మెయిన్‌గా కామినేని శ్రీనివాసరావు క్లియర్‌గా ఒక అబద్ధం చెప్పాడు. అదేందంటే చిరంజీవి అందరిని తీసుకొనెళ్తే జగన్ రాలేదు. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగనొచ్చాడు అనేది చెప్పాడు. అంటే చిరంజీవి అక్కడికెళ్ళినా గూడా ఎవరు పట్టించుకోలేదు అనేది ఒక రకంగా చిరంజీవిని అక్కడే కించపరిచినట్టుగా ఉంది. హ్మ్. రెండవది బాలకృష్ణ లేసి ఒక కేర్‌లెస్ టోన్‌తో ఆయన అద్దాలు పైకి పెట్టుకొని ఒక కేర్‌లెస్ టోన్‌తో అంటే తృణీకారం అంటారు గదా! అలాగా ఆహ్, తీసి పారేసినట్టుగా ఎవడు వెళ్ళలేదు, ఎవడు అడగలేదు అన్నట్టుగా మాట్లాడు. నిజానికి మామూలుగా అయితే అదేమి తప్పు లేదు. ఎవడు హ్మ్. అడగలేదన్నామనుకో, ఇప్పుడు చిరంజీవి అడిగారు సార్ అంటే మనం లేదయ్యా ఎవడు అడగలేదని మనం అంటాం. ఆ అవును. కాంటెక్స్‌లో తప్పే గాదు. నిజానికి బాలకృష్ణ మాట్లాడింది తప్పు గాదు. ఎవడు అడగలేదని ఆయన అనుకున్నాడు. అది చెప్పాడనుకుందాం. దాంట్లో తప్పేం లేదు. అడిగాము అనొచ్చు. కానీ ఇక్కడేందంటే ఆయన టోను, ఆయన మాట్లాడిన తీరు దాని అంతకుముందు బ్యాక్‌గ్రౌండ్‌లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న రైవల్రీ
ఇవన్నీ పనిచేసి ఈయన హర్ట్ అయింటాడు. ఓన్లీ ఆ మాటకే హర్ట్ అయింది కాదు. అయితే దీన్ని వైసీపీ వాళ్ళు ఎవడు చిరంజీవిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడాడని చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా అనాలిసిస్లో చిరంజీవి మన అవమానించాడు బాలకృష్ణ. నిజానికి బాలకృష్ణ చిరంజీవిని అక్కడేం అవమానించాలి. అవమానించింది జగన్ని. సైకోగాడ్ అని మాట్లాడడం ఖచ్చితంగా అవమానించినట్టు. అక్కడ కూడా ఏం చెప్పదలుచుకున్నాడు బాలకృష్ణ? అతను ఎవరన్నా అడిగితే వచ్చే